వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ని తాడేపల్లిలోని సీఎంఓలో కలిశారు. ఆ సమయంలో టాలీవుడ్ ప్రముఖుల్ని అవమానించారు అన్న అంశం మళ్ళీ తెర మీదకి వచ్చింది. చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో నడుస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. తాజాగా అసెంబ్లీ వేదికగా కూడా ఈ విషయం తెర మీదకు వచ్చింది. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ ఇలాంటి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖుల్ని అవమానించారు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఎందుకని అట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నది చాలామందికి తెలియనటువంటి విషయం. బహుశా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎప్పుడూ ఆ విమర్శల్ని పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఆ విమర్శలకి వాళ్ళు వివరణ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అందుకే జనం వైఎస్ఆర్సీపీ వాదన కన్నా విమర్శకులు చేసినటువంటి వాటిని ఎక్కువగా విశ్వసించారు. నిజంగానే టాలీవుడ్ ప్రముఖులకి అవమానం జరిగింది, వాళ్ళ కార్ని ఎక్కడో ఆపేసి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టుగా అందరూ నమ్మారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆ రోజు ఫిబ్రవరి 2022 నాడు ఇంకా కరోనా తీవ్రత ఉంది. అందుకు కారణంగానే మహేష్ బాబు కావచ్చు, చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి ఇలాంటి టాలీవుడ్ ప్రముఖులంతా మాస్క్లు వేసుకుని జగన్మోహన్ రెడ్డి సీఎంఓలోకి నడిచి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం ఒకసారి అప్పటిది చూడొచ్చు. ఇందులో మహేష్ బాబు ఉన్నారు, చిరంజీవి ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు, రాజమౌళి వీళ్ళంతా నడిచి ఆఫీస్ దగ్గర దిగి గేటు దగ్గర నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నారు. వీళ్ళందరినీ నడిపించారు అన్నది చాలా పెద్ద అభియోగం. చూడప్పుడు వీళ్ళు ఎంతసేపు నడుస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నడవాల్సింది ఎంత దూరం ఉంది, వాళ్ళు గేటు దగ్గర నుంచి నడిచి వెళ్ళారు, లోపలికి వెళ్తున్నారు. ఎంత దూరం నడుస్తున్నారో ఒక్కసారి చూడండి. ఈ మొత్తం విజువల్ వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టేటంత వరకు మొత్తం ఈ విజువల్ ఎంతసేపు నడిచారు అన్నది మనం చూస్తే మొత్తం విజువల్ 40 సెకండ్స్ మొత్తం నడిచింది. వాళ్ళు 40 సెకండ్స్ 40 సెకండ్స్ నడిపిస్తే కిలోమీటర్ నడిపించారు అన్నట్టుగా ప్రచారం సాగింది. 40 సెకండ్స్ విజువల్ చాలా క్లియర్గా అధికారికంగా అప్పట్లో ప్రచారమైనటువంటి విజువల్లే ఇది. ఇందులో 40 సెకండ్స్ విజువల్ తర్వాత వాళ్ళు నడిచి ఇంట్లో అప్పుడు సీఎంఓలో అడుగుపెట్టారు. ఇది కేవలం ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పటి పరిస్థితి. చిరంజీవి మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఉయ్యాలవాడ సినిమా విడుదల సమయంలో తన భార్యతో కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అప్పుడేం జరిగిందో మనం ఒకసారి చూద్దాం ఆ వీడియో క్లిప్ కూడా. ఈరోజు కూడా అదే పనే కదా. చిరంజీవికి అవమానం జరిగిపోయింది అని చెప్పి నిండు సభలల్లో చంద్రబాబు నాయుడు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క అందరు చెప్పినారు. సాక్షాత్తు చిరంజీవి చూసుకొని మాకు లాభం చేకూరే విధంగా ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది తప్ప ఇక్కడ నాకేదో అవమానం జరిగిందని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. నేను వెళ్ళి కలవడం వల్ల బాలకృష్ణకు కూడా లాభమే జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాలకృష్ణకు అది అంటే చిరంజీవి నడిచెళ్తున్నప్పుడు వీడియో కూడా మనం చూసాం. అదే చిరంజీవి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తున్నట్టు వీడియో కూడా మనం చూసాం. చిరంజీవి తన భార్యతో కలిసి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు కారు ఎట్లా వెళ్ళింది, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి ఇలాంటి వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు కారు ఎందుకు గేటు దగ్గరే ఆపాల్సి వచ్చింది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం, చాలామందికి తెలియని అంశం కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి ఇల్లు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఆఫీసు కలిసే ఉండాలని అప్పట్లో నిర్మించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రారంభోత్సవం చేశారు. కానీ ఆఫీసుని కొద్ది కాలం పాటు అధికారంలో ఉన్నంతకాలం విడిగా నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఆఫీసు నేరుగా తన పూర్వపు సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్గా భావించినటువంటి దగ్గరికి తరలించారు. ఇప్పుడు ఇల్లు ఆఫీసు పక్కపక్కనే ఉన్నాయి. ఇదే అసలైనటువంటి మతలబు. ప్రభాస్, మహేష్ బాబు, చిరంజీవి, రాజమౌళి అందరూ కలిసి వచ్చినప్పుడు సీఎంఓలోకి వెళ్ళారు. చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కారు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటి గుమ్మం వరకు వెళ్ళి ఆగింది. ఆఫీస్ వరకు వెళ్ళినప్పుడు గేటు దగ్గర ఆపి లోపలికి నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇది ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేరుగా కారు ఇక్కడ వరకు వెళ్ళింది. ఆఫీస్ దగ్గర అయినప్పుడు ఇక్కడ గేటు దగ్గర ఆపి ఇక్కడ దాకా నడిచి రావాల్సి వచ్చింది 40 సెకండ్ల పాటు. 40 సెకండ్ల పాటు అంటే ఎంత దూరం ఉంటుందో అందరికీ తెలుసు. మహా అయితే ఒక 50-100 మీటర్లు మ్యాక్సిమం అన్నట్టు. 100 మీటర్ల దూరానికి చాలా దూరం నడిపించేశారు. కారు కిలోమీటర్ అవతల ఆపేశారు. చాలా దూరం పాటు నిలిపివేసి
టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ అట్లా వేధించారు అన్నట్టుగా ప్రచారం సాగింది. వాస్తవానికి అప్పుడు ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ అప్పుడు సీఎంఓలో ఎవరు వెళ్ళాలన్నా ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఇక్కడ గేటు దగ్గర దిగి నడిచి వెళ్లాల్సిందే. ఆఫీసులోకి వెళ్లాల్సినటువంటి వాళ్ళంతా కూడా అదే రీతిన వెళతారు, అదే దారిలో వెళ్ళి రావడం జరుగుతుంది. అంటే వాళ్ళంతా కూడా నడుస్తూనే ఉంటారు ఆ 100 మీటర్లు నడవడం కూడా. కానీ దాన్ని మాత్రం చాలా దూరం నడిపించేశారని, ఎంతో తీవ్రంగా వేధించారని, కిలోమీటర్ పాటు వాళ్ళంతా నడవాల్సి వచ్చిందని ఇదంతా ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్సీపీ తప్పని ఒప్పని అలా జరగలేదని చెప్పలేదు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని నిరసించలేదు. చివరికి అక్కడ వెళ్ళినటువంటి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఎవ్వరు దాని మీద మాట్లాడిన దాఖలాలు లేవు. రాజకీయంగా తమ పర్యటనని కొంతమంది ఉపయోగించుకుంటున్నారు, మా పర్యటన చుట్టూ వక్ర భాష్యాలు చెప్తున్నారు అని తెలిసినా కానీ వీళ్ళంతా చిరంజీవి సహా అందరూ సైలెంట్గా ఉన్నారు. దాంతో ఆ ప్రచారమే పబ్లిక్లోకి వెళ్ళింది, అదే నమ్మారు, అదే జరిగిందనుకున్నారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆఫీసులోకి ఇప్పటికీ వాహనాలు వెళ్ళవు. ఎవరైనా ఆగి ఇప్పుడైతే గేటు దగ్గర చాలా టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. 2 గుమ్మాలు దాటి కూడా వెళ్లాల్సి ఉంటుంది. గ్రిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు అదనంగా ఏర్పాటయ్యాయి. దాంతో అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, అప్పుడు సీఎంఓలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు నడిచి ఎవరైనా వెళ్లాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు చిరంజీవే కాదు ఎవరైనా ఇప్పుడు నేరుగా గుమ్మం వరకు వెళ్ళే వెసులుబాటు కొనసాగుతుంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఈ విషయాన్ని రెండింటినీ కలిపి చాలామంది ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. ఇప్పటికీ ఈ 2 వీడియోలు ఆన్లైన్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్నాయి, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.